శాంతి. అపూర్వ పవిత్రాత్మ సౌందర్య సుధాకారులకు, వాత్సల్యాస్పదాత్మ బంధువులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు పరమపిత పరమాత్మ శివుని యొక్క ప్రియ మరియు మధుర స్మృతులు. ఈరోజు మనం స్వయంగా భగవంతుడు పరమపిత పరమాత్మ శివుడే చెప్పినటువంటి మన యొక్క పరిచయాన్ని, అనగా ఆత్మ యొక్క పరిచయాన్ని తెలుసుకుందాం. వాస్తవానికి ఎవరికి కూడా మన గురించి తెలియకపోయినా అది అత్యంత బాధాకరమైనటువంటి అంశము కాదు. కానీ మనమంటే ఏమిటో మనకే తెలియదు అనుకోండి, అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకే పరమాత్మ చెప్తున్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, యథార్థంగా సత్యమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోండి అని పరమాత్మ చెప్తున్నారు. మానవుడు నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకొనగలుగుతారు. కానీ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క పరిచయాన్ని గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుచేత మానవాత్మలందరూ కూడా దేహాభిమానమునకు వశీభూతులై దుఃఖము, అశాంతికి లోనవుతున్నారు. అయితే ఇప్పుడు పరమపిత పరమాత్మ శివుడే వచ్చి మనము అంటే ఆత్మల యొక్క సత్యమైనటువంటి స్వరూపము యొక్క పరిచయాన్ని ఇచ్చి మనకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. నరుణ్ణి నారాయణుడుగా, నారిని శ్రీ మహాలక్ష్మిగా తయారు చేసి సత్యయుగములోని దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు మన యొక్క సబ్జెక్టు నేను ఎవరు, హూ యామ్ ఐ. అయితే వివేకానందుడు ఒకసారి రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తట్టినట్లుగా చెప్తారు. అయితే రామకృష్ణ పరమహంస గారు అంటారట, ఎవరు అని అన్నారట. అప్పుడు వివేకానందుడు ఏమంటారంటే, ఆ ఎవరు నేనెవరు అని తెలుసుకోవటానికే వచ్చాను అన్నట్లుగా చెప్తారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అనుకున్నారట, నాకు సత్యమైనటువంటి శిష్యుడు లభించారు అని. కాబట్టి ఇప్పుడు మనము పరమపిత పరమాత్మ శివుడే స్వయంగా చెప్పినటువంటి ఆత్మ యొక్క పరిచయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. అంటే ఇప్పుడు నేను ఎవరు అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ అన్నమాట. అంటే నేను అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయము, నాది అంటే శరీరమునకు వర్తించేటువంటి విషయం. కాబట్టి నేను అంటే ఆత్మ, నాది అంటే శరీరం అన్నమాట. కాబట్టి రెండు వేరువేరు అస్తిత్వాలు కదా. అయితే ఆత్మ మరియు శరీరము ఏకంగా ఉన్నప్పుడు దానిని జీవాత్మ అంటారు. అయితే వాస్తవానికి యు ఆర్ ఏ కండిషనల్ స్పిరిట్, ఎక్లిప్స్ ఇన్ ద సన్ అంటారనమాట. మీరు పరిమితులలో చిక్కుకున్న ఒక అపరిమిత శక్తి అని జ్ఞానసాగరుడు పరమాత్మ చెప్తున్నారు. మీరు పరిమితులలో చిక్కుకున్న ఒక అపరిమిత శక్తి, గ్రహణ సూర్యుడు అని అంటున్నారు బాబా. అంటే పరమాత్మ శివుడు చెప్తున్నారు, మీరు పరిమితులలో చిక్కుకున్న ఒక అపరిమిత శక్తి అని చెప్తున్నారు. వాస్తవానికి పరమాత్ముడు లాగే మనం ఆత్మలం కూడా ఒక శక్తి. అంటే శక్తి కంటికి కనిపించేటువంటిది కాదు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తోటి కూడా చూసినా కానీ కనిపించేటువంటిది కాదు. డాక్టర్లు కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు, చనిపోబోయేటువంటి వ్యక్తి నుండి ఆత్మ ఏ విధంగా బయటికి వెళ్తుంది అని అద్దాల బాక్సులో కూడా బంధించి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తోటి కూడా చూశారు. కానీ ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఆత్మ ఎటు వెళ్ళిపోయింది అనేది మాత్రం ఎవరికీ తెలియలేదన్నమాట. అంటే పరమాత్మ తండ్రిలాగే ఆత్మ కూడా ఇన్కార్పొరియల్, ఇన్విజిబుల్, డైనమిక్, స్పిరిచువల్, ఏ కాన్సెప్చువల్, మెటాఫిజికల్, కాన్షియంట్, సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్ అంటారు. అంటే ఆత్మను కూడా ఒక జ్యోతిగా అభివర్ణిస్తారనమాట. అంటే ఆత్మ అనేది ఒక అభౌతికమైనటువంటి వస్తువు అన్నమాట. అంటే కంటికి కనిపించేటువంటిది కాదు. పరమాత్ముడిని మనం ఏ విధంగా అయితే దివ్య బుద్ధి చేత అనుభూతి చేసుకుంటామో
అట్లాగే దివ్య దృష్టి చేత చూడగలుగుతామో ఆత్మను కూడా దివ్య బుద్ధి చేత అనుభవం చేసుకోవాలి, అనుభూతి చేసుకోవాలి, భావన కలిగి ఉండాలి. ఇప్పుడు ఏ విషయాన్ని గురించి అయినా సరే ఒక భావన, అనుభూతి, అనుభవం చేసుకోవటం, సాక్షాత్కారం చేసుకోవటం అనేటువంటి 4 దశలు ఉంటాయన్నమాట. ఆత్మానుభూతి, ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము, అట్లాగే భావన, అనుభూతి, అనుభవము, సాక్షాత్కారం చేసుకోవటం అనేటువంటివి 4 దశలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆత్మ అనేది అతి సూక్ష్మమైనటువంటి ఒక బిందువులాగే ఉంటుంది. పరమాత్ముడిలాగే ఆత్మ కూడా ఒక శక్తి అన్నమాట. ఒక శక్తి అంటే ఒక ఇన్కార్పోరియల్ ఎంటిటీ అంటారు. అంటే భౌతిక శరీరము కార్పోరియల్ అయితే ఆత్మ అనేది ఇన్కార్పోరియల్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు యుఆర్ఏ అంటే మనకి ఆత్మానుభూతి కూడా అప్పుడప్పుడు చేసుకుంటాము, శరీరము యొక్క అనుభూతి కూడా అప్పుడప్పుడు చేసుకుంటాము అని పరమాత్మ చెప్తున్నారు. అంటే అకేషనల్లీ అంటే ఎప్పుడో ఒక సందర్భానుసారంగా అప్పుడప్పుడు మాత్రమే ఆత్మానుభూతి చేసుకుంటారు, అప్పుడప్పుడు మాత్రమే శరీరము యొక్క అనుభూతి కూడా చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. అంటే యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ అకేషనల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అండ్ యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్ విత్ అకేషనల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటారు. యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్ విత్ అకేషనల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ అకేషనల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే మీరు అప్పుడప్పుడు మాత్రమే ఆత్మగా అనుభవం చేసుకుంటారు, అప్పుడప్పుడు మాత్రమే శరీరాన్ని కూడా అనుభవం చేసుకుంటారు అని. అంటే మామూలుగా మనం జీవాత్మలం కదా, శరీరము మరియు ఆత్మ కలిసి ఉన్నటువంటి స్వరూపం. అంటే ఆత్మ మరియు శరీరం కలిసి ఉన్నప్పుడు దాన్ని జీవాత్మ అంటారు. అయితే ఇప్పుడు మనల్ని అందరూ ఏమంటారు? హ్యూమన్ బీయింగ్స్ అంటారు. హ్యూమన్ అనేటువంటి పదము హ్యూమస్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఉద్భవించిందనమాట. హ్యూమన్ అంటే ఒక మెటీరియల్ బీయింగ్ అనమాట. అంటే హ్యూమన్ అంటే శరీరము, కార్పొరియల్ ఎంటిటీ. అయితే ఇప్పుడు ఈ శరీరం అనేది భూతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వాలతో తయారైనటువంటిది శరీరము. కాబట్టి పంచతత్వాలతో తయారైనటువంటిది ఈ శరీరం అన్నమాట. కాబట్టి హ్యూమన్ అంటే సాయిల్ అంటారు, SOIL. హ్యూమన్ అంటే శరీరాన్ని సాయిల్ అంటారు, మట్టితో తయారైంది అంటారనమాట. అందుకే అంటారు కదా, దేహము స్థిరమని నమ్మితి నేను, దేవాధిదేవుని మరచితిని, మనసారా నిన్ను తలచిన చాలు, మానవ కోటికి జరుగును మేలు, పరమేశ నిన్ను తలచిన క్షణమే పాపము తొలగు కదా అని కూడా అంటారు. అంటే దేహము స్థిరమని నమ్మాడట, ఆయన దేవాది దేవుణ్ణి మర్చిపోయారట. అందుచేత దేహం అనేటువంటిది మట్టితో తయారైంది, పంచతత్వ సమన్వితమైనటువంటిది, మళ్ళీ పంచతత్వాల్లో కలిసిపోతుంది అనమాట. అందుచేత ఈ శరీరంలో ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ, అంటే ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, కార్డియోవాస్కులర్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, మెటబాలిక్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, లోకోమోటార్ సిస్టమ్, ఇట్లా అంటే శరీరంలో, భౌతిక శరీరంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అన్ని సిస్టమ్స్ పనిచేయటానికి ఆధారము ఆత్మ అన్నమాట. ఆత్మ లేకుండా ఈ శరీరము ఏమీ పని చేయజాలదు కదా. కాబట్టి హ్యూమన్ అంటే ఏమనుకున్నాము? సాయిల్ అంటే మట్టితో తయారైంది. అంటే శరీరము అనేటువంటిది పంచతత్వ సమన్వితమైనది అని కూడా అంటారు. అట్లాగే ఈ శరీరము అభిమానం కలిగినటువంటి వాళ్ళు,
అంటే బాడీ కాన్షియస్నెస్ కలిగినటువంటి వాళ్ళల్లో ఏముంటుంది? దేహాభిమానం ఉంటుంది, అట్లాగే రోల్ కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట. బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది, అట్లాగే రోల్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే పోస్ట్ పొజిషన్ యొక్క స్మృతి ఉంటుందన్నమాట వాళ్ళల్లో. అందుచేత దేహాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచాన్ని వర్గీకరణ చేస్తారట, ముక్కలు చేస్తారు అని చెప్పారు పరమాత్మ శివుడు. జ్ఞానసాగరుడు చెప్తున్నారు, దేహాభిమానం ఉన్నటువంటి వాళ్ళు బాడీ కాన్షియస్నెస్తో ఉంటారు, రోల్ కాన్షియస్నెస్తో ఉంటారు. అంటే పోస్ట్ పొజిషన్ యొక్క స్మృతితో ఉంటారు. మరి వాళ్ళు విశ్వం మొత్తాన్ని వర్గీకరణ చేస్తారు, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషా భేదాలతో, వర్ణ వర్గ భేదాలతో ప్రపంచాన్ని వర్గీకరణ చేస్తారు అని చెప్పారు. అంటే వీళ్ళల్లో టైప్ ఏ బిహేవియర్ ఉంటుందట. అంటే యాంగరు, సెక్స్ లస్ట్, అంటే కామము, క్రోధము, లోభము, అహంకారం, మదమాత్సర్యాలు ఉంటాయి. అయితే వీళ్ళల్లో ఇట్లాంటి గుణాలన్నీ కూడా ఇన్క్యూరబుల్ అని చెప్పారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ఓర్వలేనితనం, ఈ 5 వికారాలు, 5 అవగుణాలు కలిగినటువంటి దేహాభిమానీలు విశ్వాన్ని వర్గీకరణ చేసి ముక్కలు ముక్కలుగా చేస్తారు. వీళ్ళల్లో టైప్ ఏ బిహేవియర్ ఉంటుందట. అంటే ఐనెస్, మైనస్ అంటారు. ఇంగ్లీష్లో ఐనెస్, మైనస్ అంటే నేను, నాది అన్నటువంటి అహంకారం ఉంటుంది, క్రోధం ఉంటుంది, కామ వికారం ఉంటుంది, అట్లాగే లోభము, ఇవన్నీ కూడా ఉంటాయట. అందుచేత దేహాభిమానంలో ఉండేటువంటి వాళ్లకు ఉండేటువంటి 5 వికారములు, 5 అవగుణములను ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటారు. అంటే తగ్గనటువంటి వ్యాధులు అని అంటారనమాట. అయితే ఇప్పుడు మనం హ్యూమన్ అనేటువంటి పదము హ్యూమస్ అనేటువంటి లాటిన్ పదాన్ని నుండి ఉద్భవించింది అని మనం తెలుసుకున్నాము. హ్యూమన్ అంటే సాయిల్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. పంచతత్వాలతో తయారైనటువంటి మలమూత్రావశిష్టమైనటువంటిది శరీరం అన్నమాట. అయితే రెండవ పదం ఏంటంటే బీయింగ్ అన్నమాట. బీయింగ్, బిఈఐఎన్జి, బీయింగ్ అంటారు. అంటే దీన్ని స్పిరిట్ అని కూడా అంటారనమాట. అంటే బీయింగ్ అంటే SOUL, హ్యూమన్ అంటేనేమో సాయిల్ అనుకున్నాము, SOIL. బీయింగ్ అంటేనేమో SOUL. సోల్ అంటే సోర్స్ ఆఫ్ యూనిక్యూ లైట్ అంటారు. అంటే ఆత్మ, స్పిరిట్ అంటారు. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఒక అభౌతికమైనటువంటిది, అవినాశి అన్నమాట. ఇన్కార్పోరియల్, ఇన్విజిబుల్, డైనమిక్, స్పిరిచువల్, కాన్సెప్చువల్, ఏ మెటాఫిజికల్, కాన్షియంట్, సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్ అంటారు. అంటే ఆత్మను కూడా ఒక బిందువుతో పోలుస్తారనమాట. అతి సూక్ష్మాతి 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 సూక్ష్మమైనటువంటిది. ప్రపంచంలో అంటే పాత 7 వింతలు ఉన్నాయి. ఆ సోషల్ బుక్ ప్రకారం క్రొత్త 7 వింతలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరమాత్మ చెప్తున్నారు, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆత్మలోనే 5000 సంవత్సరాల యొక్క పాత్ర రికార్డ్ అయి ఉన్నది అని. అంటే అతి సూక్ష్మాతి 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 సూక్ష్మమైనటువంటి ఆత్మలో 5000 సంవత్సరాల యొక్క పాత్ర రికార్డ్ అయి ఉన్నదనమాట. మరి ఇది ఎంత విచిత్రమో చూడండి. ఇంత పెద్ద శరీరాన్ని కూడా, అంటే 100 కేజీలున్నా, 150 కేజీలున్నా, 450 కేజీల బరువు ఉన్నటువంటి శరీరాన్ని కూడా నడిపించేటువంటిది ఆత్మ అన్నమాట. అందుకే అంటారు, మీరు ఒక శుద్ధ, అమర, అవినాశి, శరీరమునకు అతీతమైనటువంటి ఆత్మ అంటారు. తుమ్ హో శుద్ధ అమర్ అవినాశి తన్సే న్యారీ ఆత్మా, ఆత్మరూప్ మే సబ్ హై భాయి, శివ పితా పరమాత్మ అంటారు. అంటే మీరు ఒక శుద్ధ, అమర, అవినాశి, శరీరమునకు అతీతమైనటువంటి ఆత్మ అంటారు. చాలాసార్లు కూడా చూడండి, హేతువాదులు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని
పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించినటువంటి హేతువాదులు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలండి, ఆత్మస్థైర్యం ఉండాలండి, ఆత్మవంచన చేసుకోకండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా పిల్లలైన మనం అల్లరి చేస్తూ ఉంటే తిడుతూ ఉంటారు, ఓరి పాపాత్ముడా అని కూడా అమ్మవాళ్ళు తిడుతూ ఉంటారు. అంటే తిట్టేటప్పుడు కూడా పాపాత్మ అని కూడా అంటారు. అట్లాగే పిలిచేటప్పుడు కూడా వీడు మహాత్ముడండి అంటారు, వీళ్ళు మహాత్ములండి అంటారు, పాపాత్ముడండి అంటారు. ఇప్పుడు గాంధీ గారిని చూడండి, మహాత్మా అంటారు. మరి గాంధీని చంపినటువంటి గాడ్సేని ఏమంటారు? పాపాత్మ అంటారు. మరి అట్లాగే ఒక గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టించిన, ఒక స్కూలు కాలేజీ కట్టించిన, దేవాలయం కట్టించిన, ప్రజోపయోగ కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని ఏమంటారు? పుణ్యాత్ముడు అండి అంటారు, మహాత్ముడు అండి అంటారు. అంటే ఇప్పుడు గాంధీ గారు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస్య శృంఖలాల నుంచి విడిపించారు కాబట్టి గాంధీ గారిని ఏమంటారు? మహాత్ముడండి అంటారు. గాంధీని చంపినటువంటి వాడిని పాపాత్ముడండి అంటారు. మరి ప్రజోపయోగ కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను పుణ్యాత్మలు అంటారు. మరి ఇతరాత్మల సంతోషము, సంక్షేమము, సుఖమే ధ్యేయంగా పెట్టుకొని తనకున్న సంపదనంతా వినియోగించేటువంటి వాళ్ళను ఆల్ట్రూయిస్టిక్ సోల్స్ అంటారు. అంటే ధర్మకర్తృత్వ ఆత్మలు అని కూడా అంటారు. కాబట్టి మహాన్ కర్తవ్యాలు చేసిన వాళ్ళని మహాత్మా అంటారు. అంటే ధర్మపితలను ధర్మాత్మలు అంటారు. ఇబ్రహీం, గౌతమ్ బుద్ధుడు, యేసుక్రీస్తు, గురునానక్, శంకరాచార్యుడు, మహమ్మద్ ప్రవక్త, దావూద్, మోజెస్ ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? ధర్మపితలు అంటారు. రిలీజియస్ సోల్స్ అంటారనమాట. ఇతరాత్మల సంతోషము, సంక్షేమము, సుఖమే ధ్యేయంగా పెట్టుకొని తన సంపదనంతా వినియోగించేటువంటి వాళ్లను ధర్మకర్తృత్వ ఆత్మలు, ఆల్ట్రూయిస్టిక్ సోల్స్ అంటారు. కాబట్టి పాపాత్మల కంటే పుణ్యాత్మలు, పుణ్యాత్మల కంటే మహాత్మలు, మహాత్మల కంటే కర్తృత్వాత్మలు, ధర్మకర్తృత్వ ఆత్మల కంటే ధర్మాత్మలు, ధర్మాత్మల కంటే దేవాత్మలు గొప్పవాళ్ళు. ఇప్పుడు చూడండి, రాముడు, కృష్ణుడు, కుమారస్వామి, వినాయకుడు, శంకరుడు, పార్వతి, మరి ఈ హిందూ ధర్మంలో పూజింపబడేటువంటి విగ్రహ రూపంలో పూజింపబడేటువంటి దేవి దేవతలందరినీ కూడా ఏమంటారు? డెయిటీ సోల్స్ అంటారు. కానీ వీళ్ళందరికంటే గొప్పవాడు పరమపిత పరమాత్మ శివుడు అనమాట. ఆయన్ని సుప్రీం సోల్, సుప్రీం గాడ్ ఫాదర్ అంటారు. కాబట్టి పాపాత్మల కంటే పుణ్యాత్మలు, పుణ్యాత్మల కంటే మహాత్మలు, మహాత్మల కంటే ధర్మకర్తృత్వాత్మలు, ధర్మకర్తృత్వ ఆత్మల కంటే ధర్మాత్మలు, ధర్మాత్మల కంటే దేవాత్మలు, దేవాత్మల కంటే గొప్పవారు పరమాత్ముడు అనమాట. ఇప్పుడు చూడండి, మెడికల్ డిగ్రీలో కూడా ఆర్ఎంపీ డాక్టర్ కంటే గొప్పవాడు ఎంబీబీఎస్ డాక్టర్, ఎంబీబీఎస్ కంటే గొప్పవారు ఎండి డాక్టర్లు, ఎండీల కంటే గొప్పవాళ్ళు ఎండి డిఎం గొప్పవాళ్ళు, ఎండి డిఎంల కంటే ఎండి ఎఫ్ఆర్సిఎస్, ఎండి ఎంఆర్సిపి అంటారు, మెంబర్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఫిజిషియన్స్ అంటారు. కాబట్టి ఆయన పెద్ద డాక్టర్ అనమాట. ఇప్పుడు మన రాజమండ్రి పట్టణంలో డాక్టర్ గోల్ రామారావు గారు ఎండి ఎంఆర్సిపి అంటారు. లండన్లో చదువుకొని వచ్చిన ఆయన హయ్యెస్ట్ డాక్టర్ గారు అంటారు. అదేవిధంగా మానవాత్మల కంటే దేవాత్మలు, దేవాత్మల కంటే పరమాత్మ గొప్పవారు. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వరుడు అంటారు. అంటే వెం అంటే పాపము, కట అంటే తొలగించువాడు, ఈశ్వరుడు అంటే శక్తి కలిగినవాడు. అంటే పాపాలని తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి వారు వెంకటేశ్వరుడు అంటారు. అట్లాగే మహేశ్వరుడు అంటారు. పతిత కలిగి ప్రపంచాన్ని వినాశనం చేయగలిగేటువంటి శక్తి కలిగిన వారు కాబట్టి శంకరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మరి బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క సృష్టికర్త పరమేశ్వరుడు అంటారు. పరమ అంటే ఉన్నతోన్నతమైన, హయ్యెస్ట్ ఆన్ హై, ఊంచితే ఊంచి మహాన్ అంటారు. కాబట్టి వెంకటేశ్వరుడు కంటే మహేశ్వరుడు, మహేశ్వరుడు కంటే పరమేశ్వరుడు గొప్పవారు. అదేవిధంగా పాపాత్మల కంటే పుణ్యాత్మలు, పుణ్యాత్మల కంటే మహాత్మలు, మహాత్మల కంటే ధర్మకర్తృత్వాత్మలు, ధర్మకర్తృత్వాత్మల కంటే ధర్మాత్మలు, ధర్మాత్మల కంటే దేవాత్మలు,
దేవాత్మల కంటే పరమాత్మ గొప్పవారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా శుద్ధ అమర అవినాశి శరీరమునకు అతీతమైనటువంటి ఆత్మలము. కాబట్టి భక్తి మార్గంలో కూడా ఒక కీర్తన ఉందన్నమాట. నొసటన మెరిసే నొక అద్భుత తార ప్రేమతో వెదకిన ప్రభు దొరుకును గదరా అంటారు. నొసటన మెరిసే నొక అద్భుత తార ప్రేమతో వెదకిన ప్రభు దొరుకును గదరా అని. అంటే శరీరములోని భ్రూమధ్య స్థానంలో మెదడులోని హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంథి మధ్య ఆత్మ యొక్క నివాస స్థానము. దీనికి స్మృతి చిహ్నంగానే హిందూ ధర్మంలో ఇతర ధర్మాల్లో కూడా ఆ రెండు కనుబొమ్మల మధ్య భ్రూమధ్య స్థానంలో బొట్టు పెట్టుకోవటం జరుగుతుంది అన్నమాట. తిలకాన్ని దిద్దుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఆత్మ, మీరు ఆత్మ, మీరు ఆత్మ, మీరు ఆత్మ, అందరము ఆత్మలమే, పరమపిత పరమాత్ముడి యొక్క ప్రియ సంతానము అని. అనంతుడైన హద్దులేని తండ్రి యొక్క పిల్లలం మనందరం. కాబట్టే ఇప్పుడు ముందుగా మనందరము ఆత్మలము, తరువాత పురుషులము, తరువాత సోదరులము, తర్వాత సోదరులము. ఇది సత్యమైనటువంటి సంబంధం, అంతే కదండి. ముందుగా మనందరం ఆత్మలము, పురుషులము, సోదరులము. ఇక దేహరీత్యా చూసినప్పటికీ కూడా మనందరం కూడా సోదరులం అన్నమాట. కాబట్టి దీని ద్వారానే మనలో జాతీయ సమైక్యతా భావన, వసుధైక కుటుంబ భావన, విశ్వ సౌభ్రాతృత్వ భావనలు పెరుగుతాయి. కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషాలు, వికారాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. అందుకే ఆత్మజ్ఞానియే అసలైన జ్ఞాని అంటారు. అంటే ఆత్మజ్ఞానము లేనిచో పరమాత్మ జ్ఞానము కలుగున అంటారు. చిగురుటాకులు లేని తరువుకు విరుల పువ్వులు పూయున అని కూడా అంటారు. అందుచేత ఆత్మజ్ఞాని, శివప్రేమి, దేహాభిమానం ఉన్నటువంటి వాళ్లను శవప్రేమీలు అంటారు. ఆత్మజ్ఞానియే అసలైన జ్ఞాని అంటారు. ఆత్మానుభూతి చేసుకున్నటువంటి వాళ్ళకే పరమాత్మానుభూతి, పరమాత్మానుభవం కలుగుతుంది అంటారు. కాబట్టి ఆత్మజ్ఞానియే అసలైన జ్ఞాని. ఇక దేహాభిమానం ఉన్నటువంటి వాళ్లను శవప్రేమికులు అంటారు. ఆత్మాభిమానిగా ఉండేటువంటి వాళ్లను శివప్రేమికులు అంటారు. కాబట్టి శరీరం అనేటువంటిది ఆత్మ లేకుండా శవం కాబట్టి మరి శరీరాన్ని ప్రేమించేటువంటి వాళ్లను శవప్రేమికులు అంటారనమాట. అయితే ఇప్పుడు ఆత్మకు పేర్లు అనేటువంటివి ఉండవు. ఇప్పుడు ఎవరైనా సరే అట్లయితే, ఎవరైనా మిమ్మల్ని ఎవరు అని అడిగినట్లయితే మీరేమంటారు? నేను పలానా కృష్ణారావు, లేక మురళీకృష్ణ, లేక శంకర్ అనేటువంటి పేర్లు చెప్తారు. వాస్తవానికి ఈ పేర్లన్నీ శరీరానికి పెట్టినటువంటి పేర్లే కదా. అంటే ఎవరైనా పుట్టిన తర్వాత 6వ నెలలోనో సంవత్సరంలోనో శరీరానికి నామకరణం చేస్తారు. కాబట్టి కృష్ణవేణి, భారతి, ఈశ్వరమ్మ, లేకపోతే హరిణి, లేకపోతే భాగ్యలక్ష్మి, ఇలాంటివన్నీ కూడా శరీరానికి పెట్టినటువంటి పేర్లే కదా. పురుష శరీరం తీసుకుంటే ఆత్మ పురుషుడి యొక్క పేరు పెడతారు, స్త్రీ శరీరం తీసుకుంటే ఆత్మకు స్త్రీ శరీరం పేరు పెడతారనమాట. అయితే ఈ శరీర నామాలన్నీ కూడా, అంటే ఈ నామాలన్నీ కూడా కృష్ణారావు, మురళీకృష్ణ, శంకర్, ఇవన్నీ కూడా శరీరానికి పెట్టినటువంటి పేర్లే. అంతేకాని ఆత్మకు పేర్లు లేవు కదా, ఆత్మకు లింగభేదం లేదు కదా. ఆత్మ పరంధామము నుండి నగ్నంగా వచ్చింది, అంటే శరీర రూపీ వస్త్రం లేకుండా వచ్చింది. ఈ అనంతమైనటువంటి సృష్టి జగన్నాటక రంగంలో పాత్రాభినయం చేయటానికి మనం శరీర రూపీ వస్త్రాన్ని మనం తీసుకున్నాం. అందుకే చెప్తారనమాట, శరీరము అనేటువంటిది క్షేత్రమైతే ఆత్మ క్షేత్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు ఈ ఉపన్యాసాన్ని వినేటువంటి వాళ్ళల్లో పురుషులున్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ ఎవరైతే తమని తాము స్త్రీలుగా భావిస్తున్నారో వాళ్ళు కూడా స్త్రీలు కాదు అని పరమాత్మ చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ పురుషుడు, శరీరం ప్రకృతి కదా. ఆత్మ పురుషుడు, శరీరం ప్రకృతి. కాబట్టి మీరు స్త్రీ శరీరం తీసుకున్నప్పటికీ కూడా మీరు పురుషులేని పరమాత్మ చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ పురుషుడైతే శరీరం ప్రకృతి.
ఆత్మ క్షేత్రజ్ఞుడైతే శరీరము క్షేత్రము, ఆత్మ రథికుడు అయితే శరీరం రథం అన్నమాట. అందుకే పరమాత్మ తండ్రి చెప్తున్నారు, యు ఆర్ ఎ చారియాటీర్, యు ఆర్ ఎ డ్రైవర్ అంటున్నారు. అంటే శరీర రూపీ రథాన్ని నడిపించేటువంటి డ్రైవర్, చోదకుడు మీరు అంటారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. స్త్రీలు, ఇప్పుడు ఈ ఉపన్యాసం వినేటువంటి వాళ్ళల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా స్త్రీలు కాదు, స్త్రీలు కాదు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆత్మ పురుషుడైతే శరీరం ప్రకృతి, ఆత్మ క్షేత్రజ్ఞుడైతే శరీరము క్షేత్రము, ఆత్మ రథికుడైతే శరీరం రథం అన్నమాట. అందుకే చిత్రాలలో కూడా చూపిస్తారు, ఆత్మ డ్రైవర్ అయితే శరీరం కారు లాంటిది అనమాట. ఆత్మ యజమాని అయితే శరీరము ఇల్లు లాంటిది. ఆత్మ ప్రోగ్రామర్ అయితే శరీరం కంప్యూటర్ లాంటిది అనమాట. ఆత్మ బ్యాటరీ లాంటిది అయితే శరీరం మోటార్ అనమాట. ఆత్మ రాగితీగ అయితే శరీరము ఇన్సులేషన్, తొడుగు అంటారు. ఇప్పుడు చూడండి, తొడుగు వేరు, శరీరం వేరు ఇప్పుడు రాగితీగ వేరు, అట్లాగే తొడుగు వేరు కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు పరమాత్ముడిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటారు. అందుకే చూడండి, భక్తి మార్గంలో షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటారు. శ్రీరామ నీ నామమెంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, శ్రీరామ శ్రీరామ నీ నామమెంత రుచిరా అంటారు. ఈ విధంగా భక్తి మార్గంలో భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల ఏమీ రాదు, ప్రాప్తి రాదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్తుతి చేస్తే నిల్, స్మృతి చేస్తే ఫుల్ అంటారు. స్తుతి చేస్తే నిల్, స్మృతి చేస్తే ఫుల్ అంటారు. కాబట్టి మనం స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్ముడితో మన బుద్ధిని అనుసంధానం చేయాలి అంటారు. కాబట్టి ఆత్మను రాగితీగతో పోలిస్తే శరీరాన్ని ఇన్సులేషన్తో పోలుస్తారు. ఆత్మను ప్రోగ్రామింగ్తో పోలిస్తే శరీరాన్ని కంప్యూటర్తో పోలుస్తారు. ఆత్మను బ్యాటరీతో పోలిస్తే శరీరాన్ని మోటార్తో పోలుస్తారు. ఆత్మను యజమానిగా పోలిస్తే శరీరాన్ని ఇల్లుగా పోలుస్తారన్నమాట. అందుచేత ఆత్మ క్షేత్రజ్ఞుడు, శరీరం క్షేత్రము, ఆత్మ రథికుడు, శరీరం రథము, ఆత్మ చారియాటీర్ అంటారు, శరీరము చారియాట్ అంటారు. కాబట్టి ఇప్పుడు శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి తేడాను మనం అర్థం చేసుకున్నాము. అయితే ఆత్మయే భౌతిక ధర్మ నిర్వహణ సమన్వయ సంధానకర్త అంటారు. ఆత్మయే భౌతిక ధర్మ నిర్వహణ సమన్వయ సంధానకర్త అంటారు. ఆత్మయే భౌతిక దేహాన్ని పరిపాలించేటువంటి ఏకసామ్రాజ్యాధికార చక్రవర్తి మహారాజు అంటారు. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలని నడిపించేటువంటిది ఆత్మ. నడిపించేటువంటిది ఆత్మ అయితే నడిచేది శరీరం అన్నమాట. కాబట్టి కళ్ళ ద్వారా చూచేది ఆత్మ, చెవుల ద్వారా వినేది ఆత్మ, నోటి ద్వారా మాట్లాడేది ఆత్మ, కర్మేంద్రియముల ద్వారా కర్మ చేయించేది ఆత్మ. అందుచేత ఇప్పుడు ఈ భేదాన్ని మనం అర్థం చేసుకొని నేను నాదిని గుర్తించాలి. ఇందాకే మనం చెప్పుకున్నాము, నేను అనేటువంటి పదము ఆత్మకు వర్తిస్తుంది, నాది అనేటువంటి పదము శరీరానికి వర్తిస్తుంది అన్నమాట. అందుకే పరమాత్మ చెప్తున్నారు, నేను అంటే అహంకారము, నాది అంటే మమకారము అని. అట్లాగే మనము మనది అనటము విజ్ఞానము, నేను నాది అనటము అజ్ఞానముగా చెప్పబడుతుందన్నమాట. అందుచేత మనం రోజంతట్లో చాలాసార్లు అంటూ ఉంటాం, నేను 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 అంటాం. అంటే ఎన్నిసార్లు నేను అన్నప్పటికీ కూడా నేను అంటే ఆత్మ అనేటువంటి యథార్థమైన అర్థము యొక్క ఆ స్థితులవ్వకుండా మనం అంటూ ఉంటాం. కాబట్టి నేను అనేటువంటి మాట మనకి భావన రాగానే నేను ఆత్మను, శరీరమునకు అతీతమైనటువంటి ఆత్మను, నేను ఒక శుద్ధ అమర అవినాశి శరీరమునకు అతీతమైనటువంటి ఆత్మను అనేటువంటి స్మృతి
మనకు ఉండాలి అని చెప్తున్నారు. అయితే పరమాత్మ యొక్క పరిచయం అలాగే ఆత్మ యొక్క పరిచయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆత్మ పరంధామములో ఉండేటువంటిది అనమాట. నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము, ఆత్మ పరమాత్మలు కూడా ఈ భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాది మండలాలకు పైన సూక్ష్మలోకము అంటే బ్రహ్మపురి, విష్ణుపురి, శంకరపురాలకు పైన ఎన్నో వేల యోజనాల మైళ్ళ అవతల ఉన్నటువంటి ఆ పరంధామములో ఉండేటువంటి వాళ్ళం. ఆ పరంధామాన్ని ఏమంటారు? శివాలయము అని కూడా అంటారట. అనంతమైనటువంటి ఇల్లు అంటారు. ఎందుకంటే సర్వధర్మాత్మలు మరి సర్వధర్మాత్మల ఏకైక తండ్రి పరమాత్ముడు ఉండేటువంటి ప్రదేశం. అక్కడి నుండి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకే మనం ఏమని అనుభూతి చేసుకుంటూ ఉండాలి అంటే, నేను ఆత్మను, పరంధామ నివాసిని, శ్రేష్ఠ కర్మలు చేయటానికి అవతరించినటువంటి అవతారమూర్తి ఆత్మను అని మనల్ని మనం అనుకోవాలి. కాబట్టి మనం అవతరించినటువంటి అవతారమూర్తి ఆత్మలం, అంతేకాని మామూలు ఆత్మలం కాదు. పరంధామము నుండి శ్రేష్ఠ కర్మలు చేయటానికి అవతరించినటువంటి అవతారమూర్తి ఆత్మను అని అనుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో కూడా చెప్తారనమాట, ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ బీన్ పుట్ ఆన్ దిస్ ఎర్త్, టు మేక్ అవర్ సెల్ఫ్స్ గుడ్ అండ్ టు మేక్ గుడ్ దోజ్ హూ ఆర్ అరౌండ్ అస్ అంటారు. అంటే మనల్ని మనం సంస్కరించుకొని మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్లను కూడా సంస్కరించుకోవటానికి, అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవటానికి, పరమాత్మ సమానంగా అవ్వటానికే, శ్రేష్ఠ కర్మలు చేయటానికే, విశ్వాత్మలందరి యొక్క కళ్యాణం చేయటానికే మనం వచ్చామన్నమాట. అందుకే మన బ్రహ్మకుమారి సంస్థలో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటారు. విశ్వ కళ్యాణమే స్వకళ్యాణం అంటారు. అందుకే అంటారనమాట, ఆత్మచింతన్ సే హి హోగా ఆత్మ పరివర్తన్, ఆత్మ పరివర్తన్ సే హోగా విశ్వ పరివర్తన్ అంటారు. అంటే ఆత్మచింతన ద్వారా ఆత్మ పరివర్తన, ఆత్మ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటారు. కాబట్టి మనం రోజంతటి యొక్క దైనందిన కార్యక్రమాల్లో కూడా కర్మ చేసుకుంటూ కూడా మనము స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఎదుటి వాళ్లను కూడా ఆత్మగా భావించాలి. దీనికే పరమాత్మ తండ్రి చెప్తున్నారు, మీ దృష్టి కూడా 3 రకాలుగా ఉండాలి అని. అంటే ఒకటి ఆత్మిక దృష్టి, సోదర దృష్టి, సమదృష్టి అని. అంటే ఆత్మిక దృష్టి అంటే స్త్రీలు పురుషుణ్ణి చూసినా పురుషుడిగానే భావించాలి, పురుషులు స్త్రీలను చూసినా ఆత్మ సోదరుడు పురుషులుగానే భావించాలి. దాన్ని ఏమంటారు? ఆత్మిక దృష్టి అంటారు. అట్లాగే సోదర దృష్టి అంటారు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి ఆత్మరూపమే భాయి భాయి అంటారు. హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, ఇసాయిలైనా, ఏ ధర్మాల వాళ్ళైనప్పటికీ కూడా అందరూ ఆత్మరూపంలో ఒకే తండ్రి యొక్క ప్రియ సంతానం కాబట్టి సోదరులుగా భావించాలి అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ దేహాభిమానం ఉన్నట్లయితే సాయిల్ కాన్షియస్నెస్ ఉన్నట్లు, ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే సోల్ కాన్షియస్నెస్ ఉన్నట్లు అనమాట. ఎవరికైతే సోల్ కాన్షియస్ విజన్ ఉంటుందో వాళ్ళల్లో సుప్రీం కాన్షియస్నెస్ కూడా ఉంటుందన్నమాట. చూడండి, మామూలుగా బాడీ కాన్షియస్నెస్, రోల్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా నెగటివ్ ట్రేట్స్ అంటారు. అంటే దేహాభిమానము, అట్లాగే పోస్ట్ పొజిషన్ యొక్క అభిమానం, ఇవన్నీ కూడా అల్పకాలికమైనటువంటి ఆ విషయాల పట్ల అహంకారం ఉన్నట్లు అనమాట. ఎందుకంటే దేహము కూడా స్థిరమైంది కాదు, పోస్ట్ పొజిషన్ కూడా శాశ్వతమైంది కాదు. కాబట్టి ఈ బాడీ కాన్షియస్నెస్, రోల్ కాన్షియస్నెస్ అనేటువంటివి మంచి స్మృతులు కాదు అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి హయ్యెస్ట్ కాన్షియస్నెస్ ఏంటంటే సోల్ కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఆత్మాభిమానిగా ఉండాలి, పరమాత్మాభిమానిగా ఉండాలి అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి పూర్తి ప్రపంచంలో విశ్వ సర్వశక్తివంతుడు, అపార మహిమాన్వితుడు, అపార కృపా సంపన్నుడైనటువంటి ఆ పరమపిత పరమాత్ముడి యొక్క
స్మృతిలో ఉండాలి అంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి అంటారు. అందుకే గీతలో కూడా చెప్పారు కదా, దేహ సహిత్ సబ్ సంబంధం కో భూల్ अपने आप को एक ज्योतिर्बिंदु आत्मा समझकर मुझ एक परम पिता परमात्मा को యాద్ కరో అంటారు. అంటే దేహ సహితంగా అన్ని ధర్మాలను మరచిపోయి స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మ తండ్రినైనటువంటి నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తారనమాట. అందుచేత భగవద్గీతలో కూడా చెప్పారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. అంటే దైహిక ధర్మాలను, దైహిక సంబంధికులందరినీ కూడా బుద్ధి ద్వారా మరచి, బుద్ధి ద్వారా విడిచిపెట్టి స్వయాన్ని ఒక జ్యోతిర్బిందు స్వరూపమైన ఆత్మగా భావించి తండ్రినైనటువంటి నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకోండి అన్నది పరమాత్ముడి యొక్క ఆదేశం అన్నమాట. అందుచేత హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. శివబాబాపై నీ మది నిల్పుము, శివబాబాపై నీ మది నిల్పుము, పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా. హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. ఎవరివి నీవు ఏదరి నీది, ఈ పయనం ఎందాకా. రాజయోగమే అభ్యాసించి పొందుమురా నీ గమ్యం. రాజమార్గమున సాగి పొమ్మిక, రాజమార్గమున సాగి పొమ్ముక, ఇది ఏరా ఆ మార్గం, ఇది ఏరా ఆ మార్గం. హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. దేహము కాదు ఆత్మవు నీవు, పరంధామాత్మవు నీవు. దివ్య గుణాలను ధారణ చేసి యోగిగా సాగరయిలలో, మాయామోహపు బంధాలన్నీ, మాయామోహపు బంధాలన్నీ ఛేదించుము ధ్యానంతో, ఛేదించుము జ్ఞానంతో. హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. శివబాబాపై నీ మది నిల్పుము, శివబాబాపై నీ మది నిల్పుము, పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా అని ఒక అద్భుతమైనటువంటి పాట ఉన్నది. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్తుంటారో గమ్యమైతే తెలియదన్నమాట. కానీ ఇప్పుడు పరమాత్మ చెప్తున్నారు, నీవు పరంధామ ఆత్మవు, దివ్య గుణములను ధారణ చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకొని జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి అంటారు. అందుకే పరమాత్మ చెప్తున్నారు, అజ్ఞానాంధకారాన్ని తొలగించు,
జ్ఞానజ్యోతిని వెలిగించు అని. అయితే భక్తి మార్గంలో చాలామంది మట్టి ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి అగ్నితో ప్రజ్వలింప చేస్తూ ఉంటారు. అలాంటి జ్యోతి ప్రజ్వలన ఎంతసేపు ఉంటుంది? కొంత సమయం ఉండి ఆరిపోతుందన్నమాట. కానీ దాని యొక్క యథార్థమైనటువంటి అర్థము జ్ఞానసాగరుడు పరమాత్మ చెప్తున్నారు. దేహమనే ప్రమిదలో ఆత్మ అనే వత్తి వేసి జ్ఞానమనే నూనె పోసి యోగమనే అగ్నితో ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి అని. దేహమనే ప్రమిదలో ఆత్మనే వత్తి వేసి జ్ఞానమనే నూనె పోసి యోగమనేటువంటి అగ్నితో ఆత్మజ్యోతిని ప్రజ్వలింప చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి స్వయాన్ని దేహంగా భావించకుండా, రోల్ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్ అనేది లేకుండా ఆ సోల్ కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్ తోటి మనం ఉన్నప్పుడు మన ఆత్మ పరమాత్మ స్మృతి ద్వారా పరమాత్ముడే ప్రబోధించేటువంటి సత్య గీతా జ్ఞానాన్ని బుద్ధిలో మరియు ఆచరణాత్మక జీవితంలో ధారణ చేయటం ద్వారా పరమాత్ముడు నేర్పించేటువంటి సహజ రాజయోగాభ్యాసం ద్వారా ఆత్మ పావనంగా పవిత్రంగా అవుతుంది. కాబట్టి మనము నరుడు నారాయణుడుగా, నారి శ్రీ మహాలక్ష్మిగా కావాలి అంటే పరమాత్ముడు ప్రబోధించేటువంటి ఈ సత్యగీతా జ్ఞానము, సహజ రాజయోగాన్ని వినటము చాలా అత్యంత ఆవశ్యకము అని పరమాత్మ చెప్తున్నారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఆత్మ అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, ఎన్ని జన్మలు తీసుకుంటుంది, మరి ఏ ఏ జన్మలో ఎట్లాంటి పాత్రాభినయం చేస్తుంది అంటే మానవుని యొక్క 84 జన్మల ఉత్థాన పతనముల యొక్క అద్భుత జీవిత గాథను గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివాదములు, ధన్యవాదములు. ఓం శాంతి.